హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 3-1. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో రిసెప్షన్ వీడియో అయితే చూసేసారు కదండి. రిసెప్షన్ వచ్చేసి 12:30 నుంచి 3 వరకు అయితే అయ్యింది. దాని తర్వాత మేము ఏం చేస్తామన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాన్ని కాలగోల సంబరాలు అనేసి అయితే అంటారు. ఫస్ట్ అయితే ఒక 5గురు పేరంటాలు మట్టి కుండలు అలాగే బిందెలతో వాటర్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అది కూడా ఇంటి దగ్గర కాదండి, ఊర్లో దగ్గరలో ఉన్న బోర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి ఆ బిందెల్లో వాటర్ పట్టేసి ఆ వాటర్ని అయితే తీసుకొని వెళ్ళాలి. 3 o'clock అక్కడ రిసెప్షన్ అయ్యిందో లేదో వెంటనే ఒక 10 minutes టైం ఉండేదన్నమాట. ఆ 10 minutesలో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకొందరు కమెంట్స్ ఏం చేస్తున్నారంటే, మీ ఇంట్లో పెళ్ళికి మీరు తక్కువ కాస్ట్లో శారీస్ ఎంచుకున్నారు, కాస్త మంచివి కట్టుకోవచ్చు కదా అనేసి అడిగారు. పెళ్ళి 3 రోజులు ఉంది అనగా 3 రోజుల నుంచి ఒక 10 చీరలైనా మార్చాలన్నమాట. ఒక దాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి కదా. ఆ 10 చీరలు కూడా మనం పట్టు శారీస్ అయితే తీసుకోలేం కదండి. ఒక సాంప్రదాయం అయ్యాక ఇంకొకటి చేయడానికి అసలు టైం కూడా ఉండదు, ఒక ½ an hour కూడా ఉండదు. ఈ ½ an hourలో మనము పట్టు చీరలు తీసుకొని అవి కట్టుకొని మేకప్ అయ్యేంత టైం అయితే అస్సలు ఉండదండి. ఇంకో విషయం చెప్పాలంటే, మన ఇంట్లో ఫంక్షన్ కంటే బయట వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి మనము మంచిగా రెడీ అవ్వగలము. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనకే పనులు ఉంటాయి. ఆ పనులతో పాటు మనం నీట్గా శారీస్ కానీ అవి వేసుకొని రెడీ అయ్యేసి మళ్ళీ పనులు చేయాలంటే చాలా కష్టం. అదే బయట ఫంక్షన్స్ కంటే నీట్గా రెడీ అయ్యేసి వెళ్ళొచ్చు. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, మనం కాస్ట్లీ చీరలు కట్టుకుంటేనే గొప్ప కాదు, మనం ఎంత తక్కువ కాస్ట్ చీరలు కట్టుకున్నా అది మనకి లుక్ వస్తే చాలు అనేసి నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా జస్ట్ 600 లోపలే అండి. నాకు సరిగ్గా కట్టుకునేంత టైం లేదు. జస్ట్ 5 minutesలో శారీ కట్టుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట పేరంటాలం అందరం కలిసి. ఆ 5 minutesలో త్వరగా అలా కట్టేశాను. నీట్గా కట్టుకుంటే కనుక మంచి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది. ఈ శారీ లింక్ కూడా కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బోర్ దగ్గరికి వెళ్ళాం కదండి పేరంటాలు అందరూ కలిసి. సో ఆ బిందె నన్ను మోయొద్దు అని చెప్పారనమాట. ఎందుకంటే మేము కంకణాలు కట్టుకుంటున్నాం కాబట్టి, మేమే కన్యాదానం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా పేరంటాల కిందకి రావు, మేమే మోస్తామనేసి అయితే చెప్పారనమాట. ఇంకా ఆ పేరంటాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఎదురుగా బిందెలు అయితే పెడతారనమాట. ఇంకా మేము పెళ్లి కొడుకునైతే ఇక్కడికి తీసుకొని రావాలి. 3 సార్లు రౌండ్ తిరిగిన తర్వాత మధ్యలో బుట్ట ఉంది కదండి, దాని మీద అయితే కూర్చోవాలి. వామ్మో, మీ దాంట్లో ఇన్ని సాంప్రదాయాల, ఇంత కొత్తగా ఉంది అసలుకి అనేసి కమెంట్ చేస్తున్నారు. మరి ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళైతే జరుపుతారు కదండి. సో మా సాంప్రదాయ ప్రకారం మాత్రం ఇలాగే జరుపుతాము. సో మధ్యలో బియ్యం బస్తా అది ఉంది కదండి, దాన్ని పుట్టామంటారనమాట. సో వాటిని పెళ్లి కొడుకు మేనత్, అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్ ఉన్నారు కదా, వాళ్ళైతే పెడతారనమాట, తాతగారు పెడతారు. సో 3 సార్లు తిరిగిన తర్వాత దాని మీద పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కొడుకు మేనత్త అలాగే పెళ్లి కొడుకు అమ్మ అయితే కూర్చోవాలన్నమాట. ఇంకెక్కడ అందంగా ఉంటాయి కదా అనేసి మా అక్క వచ్చేసి గులాబీ రెక్కలు అయితే వేస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒక 2 hours అయితే జరుగుతుంది. 3 to 5 అయితే జరిగిందనమాట. మళ్ళీ 5 to 6 టైం ఉంది రెడీ అవ్వడానికి పెళ్లి కూతురికి. మాకంటే మిగతా వాళ్ళు కొంచెం లేట్గా వచ్చినా పర్వాలేదు, కానీ మండపం మీదకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్యాదానం తీసుకున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు మాత్రం టైంకి అయితే కూర్చోవాలి. పంతులు గారేమో 6కే వచ్చి కూర్చోమన్నారు. అసలు 1 hourలో ఎలా పాసిబుల్ అవుతుంది అనేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్లి కొడుకు కూర్చున్నాడు. పెళ్లి కొడుకు వెనకల్లా మేనత్త అలాగే వాళ్ళ పెద్దమ్మ, అంటే అమ్మ లేరు కాబట్టి అమ్మ ప్లేస్లో వాళ్ళ పెద్దమ్మ ఉన్నారు కాబట్టి పెద్దమ్మ అయితే కూర్చున్నారనమాట. మా దాంట్లో మాత్రం పందిర్రాటి నుంచి పెళ్లి వరకు కూడా నాన్ స్టాప్గా పసుపు రాస్తూనే ఉంటారనమాట. ప్రతి దానికి ఖచ్చితంగా పసుపు రాయాల్సిందే. సో ఇక్కడ పెళ్లి కొడుక్కి అలాగే వెనక కూర్చుని వాళ్ళిద్దరికి కూడా మొహానికి చేతికి కాళ్ళకి పసుపు అయితే రాయాలన్నమాట. ఇక్కడ వరుస వచ్చే వాళ్ళు కూడా పసుపులు అయితే రాసుకుంటారు, కానీ అంత టైం అయితే లేదు, నెక్స్ట్ రెడీ అవ్వాలి కదా, అందుకనేసి ఓన్లీ ఈ కార్యక్రమం మాత్రమే జరిపాము. లేదంటే ఆ హడావుడైతే ఇంకో 1 hour అయితే అవుతుంది, వాళ్ళకి వీళ్ళకి పసుపు రాయడం అదంతా కూడా చాలా బాగుంటుంది, కానీ మాకు అంత టైం దొరక్క అలా చేయలేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రోకలి అంటారు. సో ఈ రోకలితో ఇలా తల నుంచి కాళ్ళ వరకు అలా ముడతారనమాట. ముడతారో కొడతారో ఏమంటారో నాకైతే తెలియదు, జస్ట్ అలా టచ్ చేస్తారు వాళ్ళ ముగ్గురికి కూడా. అండ్ మేము పెళ్లి కూతురు వాళ్ళకి ఇవ్వాల్సిన సారీ కూడా పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త వాళ్ళే ఇస్తారనమాట. సో వాళ్ళు అన్నీ చేసి అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఏవైతే చేసి ఇచ్చారో అవన్నీ కూడా మేము పెళ్లి కూతురు వాళ్ళకైతే ఇచ్చేసాము. దాన్ని మేము సారీ అనేసి అంటాము.
అలాగే పెళ్లి కూతురు వాళ్ళు కూడా మాకు ఇస్తారండి సారీ, అప్పడాలు కానీ అరిసెలు చుప్పులు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు. దాన్ని నేను క్లియర్గా వీడియో అయితే తీయలేదు, కొంచెం కొంచెం తీసాను, అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో పెళ్లి కొడుక్కి అలా చేయడం అయిపోయాక సేమ్ పెళ్లి కూతురుకు కూడా వాళ్ళ పేరంటాలు తీసుకుని వచ్చి 3 సార్లు తిప్పిన తర్వాత అక్కడైతే కూర్చుంటారు. సో పుట్టం వచ్చేసి ఉమక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే పెట్టారనమాట. పెళ్లి కూతురికి మేనత్త వాళ్ళు కదా, సో పెళ్లి కొడుక్కి మేనత్త వాళ్ళు పెడతారు, అలాగే పెళ్లి కూతురికి కూడా మేనత్త వాళ్ళే పెడతారు. సో అక్క వాళ్ళు అయితే పెట్టారు. అఖిలకైతే 2 మేనత్తలు ఉన్నారనమాట, వాళ్ళ అమ్మ సైడు అలాగే వాళ్ళ నాన్న సైడు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్న సైడ్ మేనత్త అయితే కూర్చున్నారు. మా సైడ్ మాత్రం ఇలా చేశాక ఇద్దరికి స్నానాలు చేయించిన తర్వాత తలబిడి ఉంటుంది కదండి, జుట్టుకి ఆ టవల్ పెట్టుకొని ఇంట్లో కుడికాలు పెట్టుకొని అయితే పెళ్లి కూతురు వస్తుంది అనమాట. పెళ్ళి కాకముందే ఇంట్లో అడుగు పెడుతుంది. కానీ కొందరు దాంట్లో ఏంటంటే, అంటే కొందరు కాదు చాలామంది దాంట్లో ఏంటంటే పెళ్ళి అయ్యే వరకు కూడా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టరు, ఆ తర్వాతే అప్పగింతలు అయితే చేస్తారు. సో ఇంకా మా అక్క వీడియో పెట్టిన తర్వాత ఏంటి ఫస్టే అప్పగింతలు అయిపోయాయి పెళ్లి కాకముందే అనేసి అడిగారు. మా దాంట్లో అయితే అలానే జరుగుతుందండి. పెళ్లి రోజు పెళ్లి కూతురు ఇంటి నుంచి అయితే బయలుదేరుతుంది అనమాట పెళ్లి కొడుకు ఊరికి, అప్పుడే అప్పగింతలు అయితే జరిగిపోతాయి. కానీ ఇంట్లో మాత్రం అడుగు పెట్టరు. ఇప్పుడుంది కదా, ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంట్లో అడుగు పెడతారు. అప్పటి వరకు కూడా వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటారనమాట. ఇప్పుడు పెళ్లి కొడుక్కి ఏ విధంగా అయితే చేశారో పెళ్లి కూతురుకు కూడా అదే విధంగా అయితే చేస్తారు. ఆ తర్వాత అది అయిపోయాక ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టేసి అవతల పెళ్లి కూతురు మేనత్త కొంగు కాళ్ళ కింద అయితే పెడతారనమాట. పెట్టేసి పెళ్లి కూతురికి గోళ్ళు అలాగే లైట్గా హెయిర్ కాళ్ళ గోళ్ళు అలా కట్ చేస్తారు. సో దీన్నే కాలగోల సంబరాలు అనేసి అయితే అంటారు. మీకు ఇదంతా చూసి ఏదో వింతలాగా అనిపించవచ్చు, కానీ మా సాంప్రదాయం అయితే ఇదే అండి. సో సేమ్ అలాగే పెళ్లి కొడుకు కూడా పెళ్లి కొడుకు మేనత్త అయితే చేస్తారు. అంటే పెళ్లి కొడుకు నాన్న వాళ్ళ సిస్టరు కొంగు చాపుతారనమాట. సో అక్కడ సేమ్ అలాగే పెళ్లి కొడుకు కూడా కాళ్ళ గోళ్ళు చేతుల గోళ్ళు మీసాలు హెయిర్ అలా కట్ చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా కూడా పెళ్ళి ఎక్కడైతే జరుపుతామో అదే ప్లేస్లో అయితే జరపాలంట. మా మ్యారేజ్ వచ్చేసి మార్నింగ్ 7:25కి అయ్యింది, వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి ఈవినింగ్ 7:19కి అయ్యిందనమాట. అంటే టైమింగ్ కాస్త కలిసింది, మార్నింగ్ ఈవినింగ్ అయ్యింది. మళ్ళీ డే కూడా సేమ్ డే అనమాట. మా మ్యారేజ్ ఫ్రైడే అయ్యింది, అలాగే వీళ్ళ మ్యారేజ్ కూడా ఫ్రైడేనే అయ్యింది. అండ్ మ్యారేజ్కి 2 డేట్లు అయితే చెప్పారు, ఒకటి May 8th, ఇంకోటి వచ్చేసి May 10th అయితే చెప్పారనమాట. ఇంకా అందరికీ May 8th పాసిబుల్ అయ్యింది అన్నట్లుగా May 8th అయితే పెట్టుకున్నాము. ఇంకా కాలగోళ్ళు అంతా అయిన తర్వాత ఇక్కడ స్నానాలు అయితే చేయిస్తారు. ఫస్ట్ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి సపరేట్గా అయితే స్నానాలు చేయిస్తారు. పెళ్లిలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్ అనేసి అయితే చెప్పొచ్చు. ఇద్దరిని ఒకరి తల మీద ఒకరు పెట్టేసి స్నానాలు అయితే చేయిస్తారు, అది నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే కెమెరామ్యాన్లోకి 2 ఉన్నారు, కానీ మా కెమెరామ్యాన్లు మాత్రం ఒక 10 మంది ఉన్నారు అనుకుంటా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్సే కాబట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకొని అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు. వేరే వాళ్ళ ఫంక్షన్స్ కంటే ఇంకా మా హస్బెండ్ వీడియో తీసేస్తారు, కానీ మన ఫంక్షన్స్ కంటే ఇంకా అటువైపు చూడాలి ఇటువైపు చూడాలి, అస్సలు వీడియో తీయమంటేనే కోప్పడతారు. ఇంకా నాకైతే లక్కీగా ఇంకా అబ్బాయి అయితే మొత్తం పెళ్ళి అయిన వరకు కూడా అబ్బాయి తీసాడు, ఇంకా మా తమ్ముడు కూడా వీడియో తీసాడు. ఇంకా మా అక్కకైతే మా బావ అయితే అస్సలు దొరకలేదనమాట. ఇంకా వేరే కెమెరామ్యాన్ ఉంటే అతనికైతే ఇచ్చింది వీడియో తీయమని చెప్పేసి. ఇంకా మేము కూడా ఒక్కొక్కరుగా వెళ్ళేసి వాటర్ అయితే పోస్తామన్నమాట. ఇక్కడ మా అక్క వెళ్తుంది చూడండి, అంటే రాజేష్ ఏమో అంత హైట్ ఉన్నాడు, మా అక్కేమో ఇంత పొట్టుకుంది, అసలు వాటర్ వేయడానికి కూడా అవ్వట్లేదు. అక్కడ అదే కామెడీ చేస్తున్నారు, ఎలా వేస్తావో వాటర్ వేయు అని చెప్పేసి. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే మార్నింగ్ నుంచి ఏమీ తినకూడదనమాట. ఇప్పుడు స్నానాలు చేయిస్తారు కదా, స్నానాలు చేయించిన తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత భోజనం అయితే చెయ్యాలన్నమాట. ఇదిగోండి స్నానాలు చేయించాక డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఇక లోపలికి అయితే వస్తారు. మా దాంట్లో ఆ చున్నీ అయితే కంపల్సరీ అనమాట, వైట్ కలర్ది ఉంది కదా, అది ఖచ్చితంగా వేయాల్సిందే, పెళ్లిలో కూడా వెయ్యాలన్నమాట.
ఇంకా పెళ్లి కూతురు అయితే ఫస్ట్ టైం ఇంట్లోకి అయితే అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకుంటారనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చొని భోజనాలు అయితే చెయ్యాలి. వాళ్ళతో పాటు ఒక 3 లేదా 5 పేరెంటాలు అయితే కూర్చొని భోజనం అయితే చేస్తారు. మేము ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాం కాబట్టి జస్ట్ పేరెంటలు కూర్చోవాలి అన్నట్లుగా మేము కూడా కూర్చున్నాం అనమాట. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినకూడదు, తినలేదు కూడా. అయినా సరే వాళ్ళకి అంత ఆకలి కూడా వెయ్యదు ఆ టైంకి. ఇప్పటికీ టైం వచ్చేసి ఒక 5 ఇలా అయ్యుండొచ్చు. ఇప్పటి నుంచి ఇంకా మొదలవుతుంది పెళ్లిది రెడీ అవ్వాలన్నమాట. ఒకవైపు ఏమో అందరూ పెళ్లికి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. నేనేమో ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు, పిల్లలకి కూడా రెడీ చేయాలి. కాకపోతే ఇంకా ఆ మండపం మీదకి కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఎక్కడున్నా ఏంటనేది నాకే తెలుసు కాబట్టి ఇంకా నేనే ఇవ్వాలి. ఇంకా ఆ పని అంతా కూడా మా అమ్మకు అప్పచెప్పేశాను. ఎందుకంటే మళ్ళీ టైంకి వెళ్ళకపోతే అరుస్తారని చెప్పేసి అక్కడిది మాత్రం మా అమ్మకు అప్పచెప్పేసి నేనైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మీకు పెళ్లి వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.